హలో గైస్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ అండ్ ద ప్రాపర్టీస్. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్. సో మనకి 2 మార్క్స్లో కూడా అడగచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్ 2 మెథడ్స్ రాయమని అడుగుతాడు. సో ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు. సో బెంజిన్ ఈజ్ అన్ aromatic cyclic molecule. ఫార్ములా వచ్చేసి C6H6 ఆర్ aromaticలో చెప్పుకోవాలంటే బెంజిన్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. సో గైస్ ప్రిపరేషన్ చూసుకుందాం. బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ C6H5SO3H is reacted with water molecule. It can form benzene C6H6. బై ప్రొడక్ట్స్గా H2SO4 వస్తుంది, రైట్. ఇది ఒక ప్రిపరేషన్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫినాల్. ఫినాల్ ఈజ్ రియాక్ట్ విత్ జింక్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్. ఇట్ కెన్ ఫార్మ్ బెంజిన్. ZNO వచ్చేసి బై ప్రొడక్ట్గా వస్తుంది, రైట్. ఇది మనకి ప్రిపరేషన్ ఆఫ్ బెంజిన్. సో ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మనకి సల్ఫోనేషన్, ప్రిటల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఎసైలేషన్, హాలోజినేషన్, నైట్రేషన్, సల్ఫోనేషన్ అని ఉంటాయి. సో అవి 2 మార్క్స్లో అడగచ్చు, మనకి 4 మార్క్స్లో అడగచ్చు, 2 పాయింట్స్ A B ఆప్షన్గా అడగచ్చు, ఆర్ మొత్తం 8 మార్క్స్గా కూడా అడగచ్చు. సో ఫస్ట్ వన్ ప్రిటల్-క్రాఫ్ట్ ఆల్కైలేషన్. సో గైస్ మీకు ఆల్కైలేషన్ అంటే గుర్తు రావాలి, ఆల్కైల్ హాలైడ్స్తో రియాక్షన్. సో మనకి ఇక్కడ ప్రిపేర్ చేసిన బెంజిన్ అనేది ఆల్కైల్ హాలైడ్స్తో రియాక్ట్ అవుతుంది, రైట్. సో మన స్ట్రక్చర్ రాసుకుంటే ఆల్కైలేషన్లోనే ఉంది ఆల్కైల్ హాలైడ్. సో బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఆల్కైల్ హాలైడ్. ఇక్కడ R is equal to ఆల్కైల్ గ్రూప్ CH3, C2H5 ఆర్ ఎల్స్. ఇక్కడ X వచ్చేసి హాలోజన్స్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఆల్కైల్ హాలైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ AlCl3. ఇట్ కెన్ ఫార్మ్ ఇది హాలోజనేషన్, బెంజైల్ హాలైడ్. ఆర్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే చూద్దాము. బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఆల్కైల్ గ్రూప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ తీసుకున్నాం. ఎక్స్ అంటే హాలోజన్ గ్రూప్ అంటే క్లోరిన్ తీసుకున్నాం, రైట్. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ ఇట్ కెన్ ఫార్మ్ ఆలైడ్. ఆల్కైల్ అంటే CH3, మిథైల్ బెంజిన్ ఫామ్ అవుతుంది. ఇది మిథైల్ బెంజిన్. ఏం లేదండి, ఆల్కైలేషన్ అంటే RX, మీకు R అంటే CH3, C2H5 ఏదైనా తీసుకోవచ్చు, X అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఏమైనా తీసుకోవచ్చు. సో బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ మిథైల్ క్లోరైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అల్యూమినియం ట్రైక్లోరైడ్. ఇట్ కెన్ ఫార్మ్ మిథైల్ బెంజిన్, రైట్. మీరు స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఓన్గా రాసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మ్యాటర్ రాయాలంటే బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ మిథైల్ క్లోరైడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్. ఇట్ కెన్ ఫార్మ్ మిథైల్ బెంజిన్, రైట్. నెక్స్ట్ ప్రిటల్-క్రాఫ్ట్ అసైలేషన్. అసైలేషన్ అంటే మనకు గుర్తు రావాలి RC+OCl, అసైలేషన్ ఎస్టో ఫామ్. సో బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ RC+OCl. ఇట్ కెన్ ఫార్మ్ ఎసిటైల్ బెంజైన్ C+OR. సో ఇప్పుడు రాసుకోండి, బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ R ప్లస్లో CH3 పెట్టుకోండి. ఇట్ కెన్ ఫార్మ్ C+OCH3. ఇటేంటి ఎసిటో బెంజిన్. సో రైట్, బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ ఎసిటైల్ క్లోరైడ్. ఇట్ కెన్ ఫార్మ్ ఎసిటో బెంజిన్. నెక్స్ట్ హాలోజనేషన్. హాలోజన్స్ అంటే ఏం చెప్పాము, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, వీటిని హాలోజన్స్ అంటాం. సో రాయండి, బెంజిన్ ఈజ్ రియాక్ట్ విత్
మేబీ క్లోరిన్ తీసుకోండి. ఇట్ కెన్ ఫామ్ chlorobenzene. Benzene is reacted with chlorine in the presence of Lewis acid. It can form chlorobenzene. Next, nitration. నైట్రేషన్ రాయండి. నైట్రేషన్ అంటే మీకు గుర్తు రావాల్సింది నైట్రేషన్ మిక్చర్. వాట్ ఈజ్ నైట్రేషన్ మిక్చర్? HNO3 ప్లస్ H2SO4. ఇది మీకు గుర్తు రావాలి. నైట్రేషన్ మిక్చర్ వచ్చేసి HNO3 ప్లస్ H2SO4. సో బెంజిన్ ఈజ్ రియాక్టెడ్ విత్ నైట్రిక్ మిక్చర్. ఇట్ కెన్ ఫామ్ నైట్రోబెంజిన్. NO2 నైట్రోబెంజిన్ ప్లస్ H2 బై ప్రొడక్ట్. నెక్స్ట్ సల్ఫోనేషన్. Benzene is reacted with sulfonic acid, that is SO3, in presence of H2SO4. It can form benzene sulfonic acid. సో ఇది మనకి 2 మార్క్స్లో ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం 4 మార్క్స్లో అడగచ్చు, అట్ ద సేమ్ టైం 8 మార్క్స్లో కూడా అడగచ్చు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు స్ట్రక్చర్స్ గుర్తుంటే చాలు, మనము మ్యాటర్ రాసేసుకోవచ్చండి. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ బోర్డ్ ఎగ్జామ్స్.